గడిచిన కాలమంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఉదయకాల సమయమందు ఆయన పాదసందులో చేరి ఆయన వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ కాలమున ఇశ్రాయేలీల భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహాగరుడా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మతో నింపండి, దుష్టుని బంధించండి, చీకటి శక్తులు బంధించండి. ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి ప్రభువా, మేమేం నేర్చుకోవాలో ఆ మాటలను మాకు నేర్పించండి. వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయండి. వినుచున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. మహిమకరంగా మీకు మాత్రమే మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం చేయబడిన ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకోవడానికి ప్రయాణమే వస్తున్నారు. యొర్దాను దాటారు. యెరికోను వారు సమీపించి ఉన్నారు. ఆ క్రమంలో యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే 6వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రము గల శూరులను నీ చేతికి అప్పగించబోచున్నాను. యెరికో శాపగ్రస్తమైన దేశము, మనందరికీ తెలిసిన విషయమే. యెరికో శాపగ్రస్తమైన దేశం. ఇప్పుడు ఆ శాపగ్రస్తమైన దేశాన్ని నాశనం చేయటమే కాదు కానీ దాన్ని స్వాధీనపరచుకోవటానికి ప్రభు ఇక్కడ ప్రణాళిక చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే ముందు దాన్ని నాశనం చేయాలి. అక్కడున్న రాజుని, అక్కడున్న శూరులను ఆ మొత్తాన్ని నాశనం చేస్తేనే కానీ ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు, ఆ యెరికోని, అక్కడున్న రాజును, శూరులను నేను మీకు అప్పగింపబోచున్నాను. కాబట్టి మొదట ఏం చేయమన్నారు మనం చూసినట్టయితే 3వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను, అలాగూ 6 దినములు చేయిచు రావలెను. 6 రోజులు ఆ యెరికో పట్టణం చుట్టూ తిరిగి రావాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. ముందు యాజకులు బోర్లు ఊదుతూ వెళ్ళాలి, తర్వాత మందసం ఉండాలి, ఆ తర్వాత ప్రజలు ఉండాలి. ఇది క్రమము. 6 దినాలు దాని చుట్టూ తిరగాలి, ఎటువంటి శబ్దం చేయకూడదు. 6 దినాలు రోజుకు ఒకసారి యెరికో చుట్టూ తిరిగి రావాలి. 7వ దినాన్న ఆ బోరలు ఊదుచు 7 సార్లు తిరగాలి. ఇది ప్రభు యెహోషువతో చెప్పిన పద్ధతి. ఆ ప్రకారమే యెహోషువ, యాజకులు, ప్రజలు చేశారు. 7వ దినాన్న మనం గమనించినట్టయితే చూడండి, అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో ఒక మాట మాట్లాడబోతున్నారు, మనందరితో. 7వ దినాన యాజకులు ఏం చేయాలి? పొట్టేళ్ళ యొక్క ఆ యొక్క హార్న్స్ అంటారు, కొమ్ములను తీసుకొని ధ్వని చేయాలి, బోర ధ్వని. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేశారు. మొదట ఏం చేయాలి? యాజకుడు ధ్వని చేయాలి, పొట్టేళ్ల కొమ్ములతో ధ్వని చేయాలి. ఆ ధ్వని వినినప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఆర్భాటంగా కేకలు వేయాలి. ఇక్కడ ప్రభు ఈ 2 మాటల ద్వారా మనతో మాట్లాడే మాట ఏంటంటే,
మళ్ళీ చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. మొదట యాజకులు, 7 యాజకులు ఉన్నారు అక్కడ. 7 పొటేళ్ల కొమ్ములతో తయారు చేయబడిన ఆ యొక్క బూరలు ధ్వని చేయాలి, శబ్దం చేయాలి. తర్వాత ఆ ధ్వని వినినప్పుడు ప్రజలు ఏం చేయాలి? కేకలు వేయాలి, ఆర్భాటంగా కేకలు వేయాలి. యాజకుడు ఇక్కడ పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉండగా తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు చెప్పి కొన్ని విషయాలు నేర్పించి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నారు. యేసు ప్రభు వారు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన వెళ్ళి ఒక ఆదరణకర్తను, అంటే పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించారు. ఆ పరిశుద్ధ ఆత్మే ఇక్కడ యాజకులకి సాదృశ్యంగా ఉంది. ఈ యాజకులు పొటేళ్ల కొమ్ములతో చేయబడిన ఆ బూర ఊదుతున్నప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయాలి. అంటే మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ఇక్కడ యాజకుడికి సాదృశ్యంగా కనపడుతుంది. పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి శబ్దం చేస్తూ ఉంటాడు. శబ్దం చేయటం అంటే మాట్లాడటం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు అర్థం చేసుకోవటం కోసం. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అందరికీ తెలిసిందే కాలింగ్ బెల్స్. మనం ఏమని పిలుస్తాం? సర్వసాధారణంగా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తాం. ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి, 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్. ఇక్కడ అంటే ఇంట్లో మనుషులు ఎక్కడ ఉంటారో తెలియదు. మనం బయట ఉండి పిలుస్తాం, తలుపు వేసి ఉంటుంది, వారు లోపల ఎక్కడో ఉంటారు, వినపడదు. కాబట్టి మనం ఎప్పుడైతే బయట ఉండి ఈ కాలింగ్ బెల్ కొడతామో, అంటే ఒక శబ్దాన్ని మోగిస్తున్నామో, ఒక యంత్రాన్ని మోగిస్తున్నప్పుడు అది శబ్దం చేసి లోపల ఉన్న వారికి ఒక ఇంటిమేషన్ ఇస్తుంది, బయట నిన్ను ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి. అంటే ఈ శబ్దము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? ఎవరో నిన్ను పిలుస్తున్నారు అని. అలాగే ఈ బూర ధ్వని, ఈ శబ్దం, యాజకులు శబ్దం చేస్తున్నప్పుడు ప్రజలు ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి. అంటే మనలో ఉన్న పరిశుద్ధ ఆత్ముడు ధ్వని చేస్తున్నప్పుడు, అంటే శబ్దం చేస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, శబ్దం చేయటం అంటే మనతో మాట్లాడినప్పుడు, యాజకుడుగా ఉన్న మనలో ఉన్న పరిశుద్ధ ఆత్ముడు శబ్దం చేసి మనతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న చెడు, పాపము, దేవునికి విరోధమైనది ఏదైనా ఉన్నదని నిన్ను యాజకుడుగా ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు బిగ్గరగా కేక వేసి దాన్ని ఒప్పుకోవాలి. అంటే ఆ దేవునితో మనం మాట్లాడి దాన్ని విడిచిపెట్టాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఒక అలారం సైన్గా ఉంటాడు. మనలో ఏదైనా దేవునికి విరోధమైన తలంపు వచ్చినా, దేవునికి విరోధమైన ఏదైనా మనం మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి మనం శాపగ్రస్తులంగా మారకుండా, ఆ క్రియను బట్టి పాపం మనల్ని మళ్ళీ ఆవరించకుండా, మనం శాపగ్రస్తులం కాకుండా ఉండాలి అంటే పరిశుద్ధ ఆత్మ మనల్ని అలారం చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని బట్టి మనం బిగ్గరగా కేక వేసి దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని చంపాలి. బిగ్గరగా కేక వేయాలి. ఇక్కడ ప్రజలు ఏం చేయాలి? బిగ్గరగా కేక వేసి దాన్ని ఏం చేయాలి? చంపాలి. బిగ్గరగా కేక వేయటం అంటే ప్రార్థన చేయటం అని అర్థం. మనం బిగ్గరగా ప్రార్థన చేసి ప్రభు పాద సన్నిధిలో బిగ్గరగా ప్రార్థన చేసి దాన్ని ఏం చేయాలంటే ప్రభువుకి అప్పచెప్పాలి. అప్పుడు ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల పక్షాన యెరికో వాసులతో దేవుడు యుద్ధం చేశాడు. అక్కడ చూడండి 20వ వచనంలో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రాకారం పడిపోయింది అంతే. అపవాది కూడా మనలో ప్రాకారాలు కట్టాడు కదా. ఆచారాలు, పద్ధతులు, ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, ఇలా ఏయో మన హృదయంలో కూడా అపవాది ఏం చేశాడు? ప్రాకారం కట్టేశాడు, గుడి కట్టేశాడు, గూడు కట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెరికోని స్వాధీనం చేసుకోవాలి అంటే మొదటగా ఆ రాజును చంపాలి, రెండోది యుద్ధ శూరులను చంపాలి. ఈ పని జరగాలంటే ముందేం జరగాలి? ప్రాకారం కోలాలి, బౌండరీ కోలాలి, ఆ సరిహద్దు కొల్చాలి. మన హృదయంలో కూడా అపవాది ఒక సరిహద్దు కట్టేశాడు.
ఇప్పుడు అది కూల్చబడాలి అంటే పరిశుద్ధ ఆత్ముడు మనలో ఉండి అలారం చేస్తున్నప్పుడు, ఆ ఇండికేషన్ ఇస్తున్నప్పుడు, ధ్వని చేస్తున్నప్పుడు మనం కూడా బిగ్గరగా కేక వేసి ప్రభు పాదసందులో మోకరించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాకారాలు కూలుతాయి. అపవాది యొక్క కట్టడాలు కూలిపోతాయి. అపవాది యొక్క కట్టడాలు ప్రాకారం కూలిపోతాయి. అపవాది మనకు తెలియకుండానే మన హృదయంలో సుఖనివాసం చేస్తున్నాడు. వాడు గూడు కట్టుకున్నాడు మన హృదయంలో, ఆచారాలు, పద్ధతులు అని. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినట్టయితే అసూయ అనే గూడు కట్టేశాడు. మరి అల్లరితో కూడిన ఆటపాట్లని గూడు కట్టేశాడు. ఇంకా నానా విధాలైన కక్షలు, మిమతములు, వేదములు, ఇలాగ శరీర కార్యాలనే గూడు కట్టేశాడు, ప్రాకారం కట్టేశాడు. ఈ ప్రాకారం కట్టబడింది. ఈ అసూయ అనే ప్రాకారం పడగొట్టబడాలి. ఈ కక్షలనే ప్రాకారం పడగొట్టబడాలి. ఈ వేదములనే ప్రాకారం కూల్చబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చూసినట్టయితే చూడండి, జారత్వం అనే గూడు కట్టాడు, ప్రాకారం కట్టేశాడు. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అపవాది వీటన్నిటినీ చేసి మనలో ఒక గూడు కట్టి ప్రాకారం కట్టాడు. ఇప్పుడు ఆ ప్రాకారం ఏం చేయబడాలంటే కూల్చబడాలి. ఈ అసూయ అనే ప్రాకారం కూల్చబడాలి. ఈ భేదములు, ఈ కక్షలు, విమతములు, కాముకత్వము, విగ్రహారాధన ఈ ఎంత కూడా కూల్చబడాలంటే పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించినప్పుడు నువ్వు ప్రభు పాదసందుకు వచ్చి ఆర్భాటంతో కేక వేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రాకారాన్ని కూల్చేస్తాడు. ప్రాకారం కూల్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేయాలి? అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే పురుషులనేమి, స్త్రీలనేమి, ఎద్దులనేమి, గార్ధబోహులనేమి, అంటే ప్రాణంతో ఉన్న ప్రతి దాన్ని ఇశ్రాయేలీలు చంపాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలతో మాట్లాడినప్పుడు మనం వాటి నిమిత్తమై ప్రభు పాదసందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ భేదములు, కక్షలు, విమతములు, కాముకత్వము, విగ్రహారాధన అనే మరి అపవాది కట్టిన ఆ యొక్క ప్రాకారాన్ని పడత్రోస్తున్నాడు. పడత్రోసిన తర్వాత మనం వాటిని చంపాలి. ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తిని చంపాలంటే అతన్ని పడగొట్టిన తర్వాతనే చంపగలుగుతాం. మీరు చూడండి, మీకు అర్థమవటానికి చెప్తాను. సింహము ఒక ఎద్దును కానీ ఒక జింకను కానీ దాడి చేస్తుంది. దాడి చేసిన తర్వాత ముందు దాన్ని పడగొడుతుంది, పడగొట్టిన తర్వాతే చంపేస్తుంది. కాబట్టి ఈ యొక్క అపవాది కట్టిన ప్రాకారాన్ని దేవుడు పడగొడతాడు. పడగొట్టిన తర్వాత మనం వాటిని చంపాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రాకారం ఎక్కారు, ప్రాకారం దాటారు, యెరికో పట్టణం లోపలికి వెళ్ళిపోయి దానిలో శాపగ్రస్తమైన దాన్ని, పురుషులనేమి, స్త్రీలనేమి, ఎద్దులనేమి, అంటే ప్రాణముతో ఉన్న ప్రతి దాన్ని చంపాలి. ఎందుకంటే మనలో కూడా కొన్ని ఉన్నాయి. అవే ఇప్పుడు మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం కొన్ని చూసాం. ఈ భేదములు ఇవన్నీ చూసాం. వాటిని మనం చంపకపోతే అవి మనల్ని చంపుతాయి. శరీర కార్యాలు స్పష్టమైనవి. శరీర కార్యాలను మనం చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పురుషులను చంపకపోతే, అక్కడున్న సూర్యులను చంపకపోతే, అక్కడున్న రాజును చంపకపోతే వారు ఇశ్రాయేలుని చంపేస్తారు. కాబట్టి ప్రాకారం లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని మనం చంపాలి, వాటిని మనం జయించాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకు సహాయం చేస్తాడు, మనం వాటిని చంపడానికి సహాయం చేస్తాడు. మరి శాపగ్రస్తమైనవి మనలో కొన్ని ఉన్నాయి. ఈ కక్షలు, భేదములు, అసూయలు, కాముకత్వం, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు, వాటిని మనం చంపాలి. వాటిని మనం చంపాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఇక్కడ యెరికోని స్వాధీనం చేసుకోవటానికి కూడా ప్రభువు ఒక ఆలోచన చెప్పాడు. అదేంటంటే యాజకులు బూరలు ఊదుతుండగా, యాజకుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి అక్కడున్న ప్రజలు మనకి సాదృశ్యంగా ఉన్నారు. మనము బిగ్గరగా కేక వేసి అంటే ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రాకారాన్ని పడగొడతాడు. ప్రాకారాన్ని పడగొట్టిన తర్వాత మనం వాటిని చంపి మరి దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. యెరికో మన హృదయానికి సాదృశ్యంగా ఉంది.
ఎరుకోని మనం స్వాధీనం చేసుకోవాలి. అంటే ఇంతకుముందు అపవాది ఒక ప్రాకారాన్ని కట్టేశాడు, శరీర కార్యాలనే ప్రాకారాన్ని కట్టేసి వాడు నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆ స్థలము అనే ఎరుకో శాపగ్రస్తమైనది. ఇప్పుడు ఆ ఎరుకో అనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు కాబట్టి ముందు అపవాది కట్టిన ప్రాకారం కూల్చబడిన తర్వాత దానిలో ఉన్న వాటిని మనం చంపాలి, శాపగ్రస్తమైనవి చంపాలి. చంపితేనే మనం ఏం చేయగలుగుతాం? ఆ ఎరుకో అనే ప్రాంతాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం. ఎరుకో మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ప్రాకారం లోపలికి వెళ్ళారు. అక్కడ రాజుని సమస్తాన్ని కూడా మరి ప్రాణం గల వాటిని మీరు చూడండి, మనలో కొంచెం అసూయ ఉన్నా అది మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. కొంచెం కోపం ఉన్నా, కొంచెం కక్ష ఉన్నా, కొద్దిగా ఏది ఉన్నా అది ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది. కాబట్టి ఆ ప్రాణంతో ఉన్న వాటిని, పురుషులని, స్త్రీలని, సమస్తాన్ని పశువులతో సహా వాళ్ళు సంహరించారు. తర్వాత అది అగ్నితో కాల్చివేయబడింది. పరిశుద్ధాత్ముడు ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా మరి ఈ స్థలాన్ని పరిశుద్ధపరుస్తాడు. తర్వాత దాన్ని మనకి స్వాధీనపరుస్తాడు. కాబట్టి ఎరుకో మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఆ ఎరుకో అనే మన హృదయంలో అపవాది ఇప్పటికే చాలా వాటితో ప్రాకారం కట్టేశాడు. అవన్నీ నేను మీకు ముందే చెప్పాను. కక్షలు, భేదములు, ఇవన్నిటితో ప్రాకారం కట్టాడు. కాబట్టి ఆ ప్రాకారం ఉండుట చేత నువ్వు మందిరానికి వెళ్తున్నావు, కానీ ప్రాకారం అడ్డుగోడ ఉండుట చేత వాక్యం నీ హృదయంలోకి రావట్లేదు. నీలో దేవుని కార్యం జరగట్లేదు, ఆత్మకార్యం జరగట్లేదు. నీలో ఆత్మకార్యం జరిగించాలంటే ముందు ఆ ప్రాకారం కూల్చివేయబడాలి. ఆ ప్రాకారం కూల్చివేయబడాలంటే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గనక ప్రభు పాద సందులోకి వెళ్తే దేవుడు నీ పక్షా నుండి నీ హృదయంలో ఉన్న ఆ ప్రాకారాన్ని, అపవాది ప్రాకారాన్ని కూల్చివేస్తాడు. నీకు జయాన్ని ఇస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఏవేవో చేస్తున్నాం, కానీ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. మన ఆత్మీయ జీవితంలో మనకి మరి అపవాది పైన విజయం లేదు. మన అపవాది పైన విజయం లేకుండా ఉందంటే కారణం ఏంటంటే అపవాది యొక్క ప్రాకారం పడగొట్టబడట్లేదు. వాక్యం వింటున్నాం, అపవాది ప్రాకారం అట్లాగే ఉంటుంది. వాక్యం వింటున్నాం, కానుకలు ఇస్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, ఏయో చేస్తున్నాం, కానీ అపవాది ప్రాకారం అట్లాగే ఉన్నంత కాలము, ఆ ప్రాకారం పడగొట్టబడనంత కాలము నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. దేవునికి ఇష్టడుగా నీవు జీవించలేవు. ఇకనైనా సరే ఈ ప్రాకారం, అపవాది కట్టిన ప్రాకారాన్ని మనం కూల్చితేనే కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంటుంది. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు మనకు చేసిన గొప్ప కార్యం ఏంటో చెప్పమంటారా? ప్రభు మన జీవితంలో చేసిన మేలేంటో చెప్పమంటారా? మనలో ఒక పరిశుద్ధ ఆత్మను ఉంచాడు. తన ఆత్మను మనలో ఉంచాడు. నువ్వు తప్పు చూసినప్పుడల్లా, తప్పు ఆలోచన చేసినప్పుడల్లా, తప్పు మాట్లాడినప్పుడల్లా పరిశుద్ధాత్ముడు నీతో ఉండి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అందుకనే పౌలు గారు అంటారు, మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే సత్యంలో నుండి అధిక సత్యం, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెంటనే ప్రభు పాదసందులకు వెళ్ళి బిగ్గరగా కేక వేస్తే అపవాది కట్టిన కట్టడాన్ని కూల్చివేస్తాడు దేవుడు. తర్వాత నువ్వు వాటి మీద జయం కలిగి మరి నీ హృదయం అనే ఎరుకొని నువ్వు స్వాధీనపరచుకుంటావు. దేవునికి ఇష్టడుగా జీవిస్తావు. కాబట్టి నువ్వు అనేక సంవత్సరాల నుంచి మందిరాలకు వెళ్ళినా, అనేక ప్రాంతాల్లో అనేక మందిరాలకి నువ్వు వెళ్ళినా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, ఏ సేవకుడి చేత నువ్వు ప్రార్థన చేయించుకున్నా, ఏ మందిరానికి వెళ్ళి నువ్వు ఏం చేసినా నీలో ఉన్న ప్రాకారము, అపవాది కట్టిన ప్రాకారము కూల్చబడితేనే కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందలేవు. నీ కుటుంబం నెమ్మదిగా ఉండదు, నీ కుటుంబం ఆశీర్వదింపబడదు. కాబట్టి అపవాది కట్టిన ఆ ప్రాకారాన్ని కూల్చాలంటే నువ్వు ముందు దేవుని మాట వినాలి, వాక్యానికి లోబడాలి. అప్పుడే అపవాది కట్టడం కూల్చబడుతుంది. ఇంకా అపవాది అనేక కుటుంబాల్లో ఈ కట్టడాన్ని కట్టేశాడు, అవి కూల్చబడట్లేదు. వాక్యం వింటున్నావు కానీ ప్రాకారం కూల్చబడనంత వరకు నీ ఆత్మీయ జీవితంలో వాక్యం పనిచేయదు, ప్రభు కార్యం జరగదు. దయచేసి మాటలు అర్థం చేసుకోండి, గ్రహించండి, ఆ ప్రకారంగా జీవిద్దాం. అపవాది ప్రాకారాలన్నీ యేసు నామంలో కూల్చబడును గాక, ఆమెన్. అపవాది కట్టడాలన్నీ యేసు నామంలో కూల్చబడును గాక, ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక, ఆమెన్. మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను.